నాకు ఒక 3 months లో మానిటైజ్ అయిపోయింది. లాంగ్ వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు కాదు. నువ్వు ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేసావు, ఎలాంటి టైటిల్ పెట్టావు, అండ్ యూట్యూబ్ ఎలా ఇస్తుంది అంటే యూట్యూబ్ ఇన్కమ్ ఇప్పుడు లాస్ట్ మంత్ ఎంత తీసుకున్నావు? ఒక్క వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసింది నెల నెల దానికి కంటిన్యూస్ ఇన్కమ్. రీసెంట్ టైమ్ లో హిట్ ఒక 100K వచ్చిన షార్ట్ కి దీనికి ఎంత వచ్చినాయో చూద్దాం. ఇన్కమ్ చూపిస్తే మీరు అందరూ షాక్ అవుతారు. నిజంగా మేము షాక్ అయ్యాం. చూసి దడుచుకుంటారు. ఒక షార్ట్ కి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన మనీ ఇప్పుడు దాకా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్ నుంచి వచ్చిన ఓవరాల్ ఇన్కమ్ ఇయర్స్ మా కష్టానికి మాకు వచ్చిన ప్రతిఫలం చూపిస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. శ్రీజ దుగ్గినేని కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఇట్స్ మీ కీర్తి. సో ఈరోజు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ముగ్గురం కలిసాం. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఫుల్ గా తిన్నాం, ఫుల్ గా ఎంజాయ్ చేసాం. లాస్ట్ ఇప్పుడు వెళ్ళిపోతుంటే మా మీద మాకు యాజ్ ఏ క్రియేటర్స్ గా ఇప్పుడు ఎవరి ప్రొఫెషనల్ అంటే దాని గురించి డిస్కస్ చేసుకుంటారు. ఎంత వస్తుంది, ఏం చేస్తున్నారా, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, డిఫికల్టీస్ ఏంటి అని. ముగ్గురు ఒకే ఫీల్డ్ లో ఉండడం వల్ల మాకు మాక్సిమం అదే డిస్కస్ స్టార్ట్ అయింది. సో అలా మాట్లాడుకుంటూ రెవ్యూని దగ్గరికి వచ్చింది. లెట్స్ సీ హౌ ఇట్ వెంట్. ఎందుకో అది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఫుల్ వీడియో స్టార్ట్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, షాకింగ్ గా కూడా ఉంటుంది. లాస్ట్ టైం చూసి యూట్యూబర్స్ ఇంత సంపాదించి వచ్చారు మీకే అర్థమైంది. అసలు మేము ఎన్నాళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎవరికి ఎక్కువ రీచ్ ఉంది, ఎవరు ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, అసలు మాకు ఇప్పుడు దాకా యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వచ్చినాయి, అసలు లక్షలు వచ్చాయా లేదా అని ప్రూఫ్లతో సహా చూపిస్తాం మీకు. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2024 డిసెంబర్ లో స్టార్ట్ చేశాను. 2024 డిసెంబర్. నువ్వు గుర్తులేదు కానీ పురాతనం, కానీ వీడియోలు పెట్టలేదు. 3-4 years బ్యాక్ అయి ఉంటుంది. బట్ నాకు 2023 డిసెంబర్ 2023 అయి ఉండేది, 2022 అయి ఉంది. ఓకే 2023 డిసెంబర్ అనుకో. 2022 కూడా మోస్ట్లీ అంటే నేను 24 1 year డిఫరెన్స్ తో స్టార్ట్ చేసాం. బట్ 3 years అయిపోయింది. కానీ నువ్వు స్టార్ట్ చేశాక ఒక 1-2 years అసలు వీడియోస్ పెట్టలేదు. ఎప్పుడు ఒకటి స్టార్టింగ్ అయితే పెట్టలేదు. రెగ్యులర్ పెట్టాను, చాలా త్వరగా మానిటైజేషన్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. నాకు మానిటైజేషన్ అవ్వడానికి 1 year పైనే పట్టింది. ఫస్ట్ లో మేము ఒకరికొకరు మనం పరిచయం అయినప్పటికి నాకు 2K ఉన్నప్పుడు నాకు 20K ఉన్నారు, ఈమెకి 20K ఉన్నప్పుడు నాకు 60K ఉన్నారు సబ్స్క్రైబర్స్. నా 70K ఇప్పుడు. నాది 59K 3 lakhs ప్లస్. మక్క తినేది వీడియో చూసినప్పుడల్లా నన్ను తిట్టకుండా తిట్టింది గాయస్. 2,000 ఎక్కడ, 20,000 ఎప్పుడు, ఇప్పుడేమో 70,000 ఎక్కడ, తనకేమో 3 లక్షల. ముగ్గురం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇన్కమ్, డబ్బుల కోసమే స్టార్ట్ చేసాం. హానెస్ట్ గా చెప్పాలంటే మాకు ఏది ప్యాషన్ కాదు. స్టార్ట్ చేసి ఒక రీచ్ వచ్చాక మాకు ఇప్పుడు ప్యాషన్ అయింది. కానీ స్టార్ట్ చేయడం అయితే ముగ్గురం ఇన్కమ్ కోసమే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేయగానే కన్సిస్టెంట్ గా పెట్టింది. ఎంత టైంలో నీకు మానిటైజేషన్ అయిపోయింది? నాకు ఒక 3 months లో మానిటైజ్ అయిపోయింది. షార్ట్ వీడియో మానిటైజేషన్ ఒక 8-9 months లో ఫుల్ మానిటైజేషన్, కంప్లీట్ మానిటైజేషన్ వచ్చింది. అంటే 1 year లో మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది 1 year లో. సూపర్. నీకు? నాకు పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేశాను, కొన్నాళ్ళు పెట్టలేదు, మధ్యలో పెట్టేదాన్ని. తర్వాత కుకింగ్ వీడియోస్ అలా పెడతా ఉంటే అసలు రీచ్ అయ్యేది కాదు. ఇంకా అప్పుడప్పుడు అలా పెడతా. లాంగ్ వీడియోస్ స్టార్టింగ్ షార్ట్స్ నుంచి తెలియదు అనమాట, ఎక్కువ లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని. లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు కాదు. వ్యూస్ కూడా పెద్దగా సబ్స్క్రైబ్ లేకపోతే ఇంకా వ్యూస్ ఏమొస్తే వచ్చే కాదు. ఇంక చిరాకు వచ్చి ఆపేసాను అనమాట. తర్వాత కొంతమంది చెప్పారు షార్ట్స్ పెడితే రీచ్ బాగా వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారని. అప్పుడు షార్ట్స్ స్టార్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగారు, కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత చిన్నగా ఇదంతా ఈ జర్నీ అంతా నాకు ఆల్మోస్ట్ 1 year పైన పట్టింది. సో ఆఫ్టర్ దట్ నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనమాట. 1 year కి నీకు మానిటైజేషన్ పైన ఆల్మోస్ట్ ఇద్దరికి 1 year కి మానిటైజేషన్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి 1 year పట్టింది. తర్వాత నాకు అక్కడ నుంచి మళ్ళీ మానిటైజేషన్ 1 year పట్టింది. అంటే నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది, నాకు మానిటైజేషన్ 1 year అయింది. అంటే 2 years కి నాకు లేట్ గా స్టార్ట్ చేశాను, లేట్ గా మానిటైజేషన్ నాకు త్వరగా మానిటైజేషన్ అయింది, కానీ తర్వాత రీచ్ తక్కువ ఉంది. దీనికి లేట్ గా మానిటైజ్ అయినా రీచ్ చాలా ఎక్కువ. నేను ఇంకా కన్సిస్టెంట్ గా ఫిక్స్ అయిపోయాను. ఎలా వస్తుందంటే కన్సిస్టెన్సీ. అంటే మనం ఏదైతే చూస్ చేసుకున్నామో నీచ్, ఆ నీచ్ అనమాట. సో తన నీచ్ ఎప్పుడు ఒకటే స్టైల్లో ఉండేది. మాకు కుకింగ్ అని చెప్పేసి, ఫ్యాషన్ అని చెప్పేసి, ఆటో రకరకాలుగా ఉండేవి. ఒకటే స్టైల్ నీచ్ అంట. రీల్స్ చేస్తా, డాన్స్ చేస్తా, ఏది ట్రెండ్ అయితే దాని మీద పడేదాన్ని. అంత ఇప్పుడన్నా కొంచెం తగ్గించాను. అసలు అన్ని నాకే అనిపిస్తుంది, నాది అసలు నీచ్ ఏంటి, ఏదో ఒక పాయింట్ తీసుకొని చెప్పాలి కానీ అన్ని మన ఎడ్యుకేషన్. సో అది ఫ్యాషన్
అన్ని అనమాట. ఎవరైనా అడిగితే నీ ఛానల్ కంటెంట్ ఏంటి అంటే నాకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది ఉంటుంది నా content అని చెప్తాను. ఇగో అది స్టైల్ గా ఏమైనా అంటే లైఫ్ స్టైల్. ఆగాదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1 year అవుతుంది మానిటైజేషన్ అయ్యి. మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు నీకు లైఫ్ టైం ఇన్కమ్ ఎంత వచ్చింది? అసలు నీకు ఇన్కమ్ ఇప్పుడు లాస్ట్ మంత్ ఎంత తీసుకున్నావు? లాస్ట్ మంత్ ఒక 10K తీసుకున్నాను. నువ్వు? నేను నాకు అటు ఇటుగా ఒక 20K. మీరు లాస్ట్ మంత్ ఎందుకంటే ఎన్ని వీడియోలు? మనం- ఆగాగు. లాస్ట్ మంత్ ఎన్ని వీడియోలు పెట్టావు? 5. నువ్వు? మోస్ట్లీ అంటే ఒక 10 లోపలే ఉంటుంది. 10 5 వీడియోలు, 10 వీడియోలు, నేను ఒక 60 షార్ట్లు, ఒక 4-5 Full వీడియోలు. కానీ గా మేమైతే దీనికి నిజంగా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్న తర్వాత తర్వాత మీకు మీకు చెప్పాలనిపించి వీడియో చెప్పాలనిపించి స్టార్ట్ చేసాము. తనకైతే నియర్లీ నెలకి 50-60 వేలు ఖచ్చితంగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నాకున్న రీచ్ కి సబ్స్క్రైబర్స్ కి మినిమం ఇప్పటి వరకు నాకు ఈ 1 year లో నాకున్న రీచ్ ని బట్టి చూస్తే ఒక 10 lakhs ఇన్కమ్ బేసిక్ వచ్చి ఉండాలి. బట్ నాకు ఎంత వచ్చింది ఎందుకు రాలేదని చెప్తాం. ఇప్పుడు నీకున్న సబ్స్క్రైబర్స్ కి ఈమెకున్న దానికి నెల 10,000, 5 షార్ట్లు, మళ్ళీ ఫుల్ అండ్ వీడియోస్ కాపింగ్ పెట్టేది. 5 షార్ట్లు పెడితే నెలలో 10,000 ఎలా వస్తాయి? యాక్చువల్లీ షార్ట్స్ కి మనీ రావండి, పైసల్లో వస్తాయి మనకి. 10 రూపాయలు 100 కూడా రాదు. ఒకవేళ ఎక్కువ రీచ్ అయింది అనుకోండి, ఒక 100 మిలియన్స్ లో వెళ్తే ఒక 1,000, 1,500 కానీ ఎందుకు నేను షార్ట్స్ పెడతా, ఒక్కడ కూడా లాంగ్ వీడియో లేవు నాకు. గత అది ఎప్పుడు కొన్ని ఉంటాయి. 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే నాకు తెలిసి నా దాంట్లో ఒక లాంగ్ వీడియో కూడా నాకు 2 రాంగ్ వీడియోలు ఉన్నాయి. ఆ రెండింటి వల్ల నెలకు 500 వస్తాయి అనమాట. ఒక్కో దాని వల్ల 500. ఒక్క వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసింది ఈ నెల దానికి కంటిన్యూస్ ఇన్కమ్ 1000 రూపాయలు వస్తాయి ఆ 2 వీడియోల వల్ల. ఎందుకంటే రీచ్ పోతూ ఉంది కాబట్టి వస్తూ ఉంది. కొన్ని ఉంటాయి ఎవర్ గ్రీన్ టాపిక్స్, వాటికి వస్తా ఉండే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, వీడియో అసలు ఆ వీడియో ఎడిటింగ్ అసలు ఎప్పుడు చూసినా వస్తాయి. హిట్ అయిన వీడియో ఎవ్రీ మంత్ ఆ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అసలు ఇప్పటికే లాగ్ అయింది. మీరు వెయిట్ చేస్తున్నారు కదా మేము ఎంత పేమెంట్ తీసుకొని ఉంటాము అని చెప్పేసి. మేము చూసుకుంటే అందరికంటే తక్కువ పేమెంట్ నాకు వచ్చింది కాబట్టి ఫస్ట్ నా పేమెంట్ అసలు షాక్ పేమెంట్ చూసి తనకి నాకు ఒకేలాగా వస్తుంది. ఇంకా నాకంటే తనకి షార్ట్కి ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది అంటే రీజన్ అఫిలియేట్ మార్కెటింగ్. తను ఏం చేస్తారండి, మంచి ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తారు. అది మీరు ఎవరైనా కొనుక్కుంటే దాని నుంచి 1 రూపాయో పావలానో మీరు కొనుక్కున్న దాన్ని బట్టి Commission 1% వస్తుంది. దానివల్ల మీకేమి కాస్ట్ పెరగదు. పర్సెంట్ అని ఏముండదు, కొంత పర్సెంట్ అని చెప్పేసి యూట్యూబ్ మనకి ఫిక్స్ అంటే చేస్తారన్నమాట. దానివల్ల మీకు మళ్ళీ మేము కొనుక్కోవడం వల్ల వస్తుందేమో అనుకుంటారు చాలా మంది. మీకు కాస్ట్ ఏం పడదు, మీ ప్రొడక్ట్ కాస్ట్ మీకే ఉంటుంది. ఇంకా మీరు బయట కొన్నదానికన్నా ఇక్కడే తక్కువకి వస్తుంది ఆన్లైన్ లో. కానీ మీరు మమ్మల్ని చూసి కొన్నందుకు మేము ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసినందుకు బ్రాండ్ వాడు అందులో మాకు ఒక 1%, 2% చాలా పెట్టుకున్న కొంత ఒక్కొక్క పర్సెంటేజ్ ఇస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా నీకు ఈ రీసెంట్ టైమ్ లో హిట్ ఒక 100K వచ్చిన షార్ట్ కి దీనికి ఎంత వచ్చినాయో చూద్దాం. షాక్ అయిపోతారేమో. వీడియోకి నాకు వచ్చిన షార్ట్ నాకు ఫుల్ వీడియో కూడా రావు అంత ఇన్కమ్. 300K చేసుకొని ఫుల్ వీడియో తీస్తున్నాం. 300K వెళ్ళింది ఆ వీడియోకి. నాకు 3000 మీకు స్క్రీన్ షాట్ కూడా పక్కన 3,800 షార్ట్ 300K వెళ్ళిన షార్ట్ కి ప్యూర్లీ అఫిలియేట్. మళ్ళీ మామూలుగా మనకి యూట్యూబ్ నుంచి రావాలి అంటే దానికి ఒక 30 రూపాయలు కూడా రావు. మోస్ట్లీ మంత్కి 5 వీడియోల కంటే ఎక్కువ పెట్టను. నాకు వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంతో పోల్చుకుంటే తను రోజు వీడియోలు పెట్టింది రోజు 100K తక్కువే ఉండదు. రోజు 2 వీడియోలు మళ్ళీ షార్ట్ వీడియోలు మధ్యలో కష్టపడుతున్నాను తెలుసా, ఎంత కష్టపడుతున్నాను తెలుసా. కావ్య నీకైతే వర్తే కాదు అసలు. నువ్వు పడే ఇందాక అక్కడ పవర్ పోయింది guys. అందుకే మా అక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్. మీకు ఏ యూట్యూబర్లు ఇంత ఓపెన్ గా వాళ్ళ అనలిటిక్స్ తో సహా చూపిస్తూ వాళ్ళ ప్యూర్ ఇన్కమ్ ఇట్లా 3 క్రియేటర్స్ కూర్చొని చేయరు. అసలు ఇన్కమే బయటికి చెప్పరు. దిష్టి తగులుతుందా అసలు చెప్పరు. దిష్టి మాకు వచ్చింది మీ వల్ల, మాకేం దిష్టి మేము అసలు పట్టించుకోము. అంతే. అండ్ ఒకటి యూట్యూబ్ ఇన్కమ్ చెప్పడానికి మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. దిష్టి తగిలిద్ది అని అంటే వీడియోస్ చూసేటప్పుడు దిష్టి దిష్టి పెడతారు. అదే కదా. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి అనమాట. తను ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, రీచ్ ఎక్కువ ఉంటుంది. సో మా ఇద్దరికి ఫాలోవర్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం రీచ్ కొంచెం ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు నీకు 3 లెవెల్స్ అనేవి చూడొచ్చు అనమాట, ఏ స్టేజ్ లో ఎలాంటి వస్తాయో. సో ఇప్పుడు శ్రీజాది ఒక 100K వ్యూస్ వస్తే ఎంత అని చూసాం కదా. ఒక 1 million వచ్చిన షార్ట్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది దానికి? 1 million వెళ్ళిందా? నేను నాది ఎఫిలియేట్ మార్కెటింగ్ వల్ల ఒక వీడియో చేస్తాను, వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని. నేను బస్సు గురించి హరికృష్ణ ట్రావెల్స్ గురించి చేశాను. అది నాకు 4.7 million వెళ్ళింది. నాకు ఎంత రెవెన్యూ జనరేట్ అయిందంటే 4 million ఒక షార్ట్ కి. సేమ్ అదే చూపిస్తాను. నాకు కూడా 4 million. ఇప్పుడు మనకు స్క్రీన్ షాట్స్ పెడదాం. 4.7 million. సో రెవెన్యూ ఎలా ఉందో చూద్దాం. దానికి నీకు ఎంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు? నాకు 9.1 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఇది వినాయకుడి, నాకు ప్రతి సంవత్సరం
గణేష్ మేకింగ్ బాగా వస్తుంది అన్నమాట. 4600 సబ్స్క్రైబర్స్ వచ్చారు అక్కడ దీనికి రెవెన్యూ బట్ నాకు వచ్చింది 3.4K రెవెన్యూ. చూడండి యూట్యూబర్ కి ఎంత డిఫరెన్స్ ఉండదు. తనకేమో 3400 వచ్చి నాకేమో 7200. మళ్ళీ సేమ్ రిచ్ 4.7. స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాము. 3.7 కదా మీరు పెట్టింది. సేమ్ నాది 4.6 మిలియన్ ఉన్న వ్యూస్ కి తీస్తున్నాను. ఎఫిలియేట్ ఉందా దానికి? దీనికి చూపించు 7200. అది 3.4. 1.7. 1.1 అసలు ఎంత తక్కువ reach. సరే ఇదంటే ఓకే. ఇంకొక వీడియో ఏదైనా చూద్దామా? ఎఫిలియేట్ లింక్స్ ఇచ్చినాయి అయితే మనకి బాగా తెలుస్తుంది. నేను ఇంకొకటి మా బర్రె పింక్ కలర్ పాలు ఇచ్చింది అని ఒక వీడియో చేసా. ఆ వీడియోకి రీచ్ 2.8 మిలియన్ వెళ్ళింది. అక్కడి 2.9 మిలియన్, అమ్మాయిది 2.9 మిలియన్, 2.8 మిలియన్, 2.2 మిలియన్. ఫస్ట్ నీదే 2.5K 2.5K 2500 2.8 మిలియన్ వ్యూస్ కి 2500 చూసి దడుచుకుంటారా? ఎక్కువ వచ్చిందా? 2.2 మిలియన్ 26K ఒక్క షార్ట్ కి. నాది 2.9 మిలియన్. వీళ్ళిద్దరికంటే హైయెస్ట్ వ్యూస్. ఇన్కమ్. సారీ సో ఇది డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే నాది 2K. ఆ వీడియోకి నేను ఏదైతే ప్రొడక్ట్ చూపించానో ఆ ప్రొడక్ట్ ని ట్యాగ్ చేసా. ప్రొడక్ట్ ఏంటో చెప్పనా? నేను ఏం ప్రోడక్ట్? వద్దు ప్రొడక్ట్ పక్కన పెట్టేసేయండి. ప్రొడక్ట్ పక్కన తెల్ల పెట్టేసేయండి. చుట్టుకి రంగు వేసుకుంటాను కదా. అది ఒకటి ప్రమోషన్ వీడియో అనమాట. కోకిల బ్రాండ్ సంథింగ్ ప్రమోషన్ వీడియో. అక్క ప్రమోషన్ కి నీకు అయ్యో ప్రమోషన్ వీడియో అది అసలు అంత రీచ్ వెళ్తున్నాను కూడా. అదే అసలు ఆ వీడియో ఎలా ఉంటుందంటే నాకు ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయలేదు. దీన్ని బట్టి మా ముగ్గురికి అర్థమైంది ఏంటంటే కావ్యకి ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. రీచ్ ఏమో అందరికంటే ఎక్కువ ఉంది. ఏ వీడియో అయినా తీయండి, ఎన్ని మిలియన్స్ అయినా తీయండి, అమ్మాయికి చాలా తక్కువ వీళ్ళతో కంపేర్ చేయండి, నాకు ఇన్కమ్ ఉండదు. నాకు ఎందుకు ఈ డిఫరెన్స్ అయినా ఉంది అంటే నేను రోజుకు 2 షార్ట్స్ పెడుతున్నా. ఒక షార్ట్ కి 100-200 వేసుకున్నా. నాకు నెలకి నేను 60 వీడియోలు పెడుతుంటే నాకు వస్తుంది 60 వీడియోలకి 20,000. వీడియోకి 1000 కూడా రావట్లేదు. నిజంగా ఇంత కష్టపడే వాళ్ళకి ఇంత తక్కువ ఇన్కమ్ అంటే మేబీ ఎవరు ఉండరేమో. సో బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అది కాదు. నువ్వు మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేయడం కామెంట్ లో దీనికే నన్ను ఎక్కేస్తున్నారు. యూట్యూబ్ మీద వచ్చి ఇప్పుడు final గా అమ్మాయికి అంత చేసిన డబ్బులతో అమ్మాయికి ఎంత లైఫ్ టైం మీద ఎంత మనీ వచ్చిందో, నాకెంత మనీ వచ్చిందో, అక్కకి ఎంత మనీ వచ్చిందో చూపించేస్తాను. ఇప్పుడు దాకా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్ నుంచి వచ్చిన ఓవరాల్ ఇన్కమ్ ఇన్ని ఇయర్స్ మా కష్టానికి మాకు వచ్చిన ప్రతిఫలం చూపిస్తాం. ప్లస్ ఏంటంటే ఇది చాలా అవేర్నెస్ అవుతుంది. చాలా మందికి తెలియని చాలా మంది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఒక ఒపీనియన్ ఉంటారు, యూట్యూబర్స్ అందరూ లక్షల సంపాదించేస్తారు అని. అందరికి ఒక ఇన్కమ్ ఉండదు. ఇంకొక లేదు అంటే వాళ్ళకి అసలు ఇన్కమ్ ఏమి రాదు. అయితే అటుంటారు లేదా ఇటుంటారు. కానీ అసలు అట్లా కాదు. ఎవరికి ఎంత వస్తుందో అసలు చెప్పలేము. ఏ వీడియో ఇప్పుడు ఇదే వీడియో ఉంది, మేము ముగ్గురం పోస్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు నాకు ఒక ఎక్కువ వ్యూస్ అయినా నాకు ఇన్కమ్ రాకపోవచ్చు. కానీ తక్కువ వ్యూస్ అయినా దీనికి ఇన్కమ్ రావచ్చు. మీడియం ఉండొచ్చు. అంటే అసలు ప్యూర్లీ ఎలా వస్తుంది. బట్ ఏంటంటే సో లాంగ్ వీడియోస్ వేరు ఉంటుంది, షార్ట్ వీడియోస్ వేరు ఉంటుంది. లాంగ్ వీడియోస్ కూడా కొంతమంది ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తారు కదా. సో బేస్డ్ ఆన్ ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే ప్రొడక్ట్స్ దగ్గర వస్తుంది అన్నమాట. అఫిలియేట్ లో వస్తుంది. అండ్ యూట్యూబ్ ఎలా ఇస్తుంది అంటే యూట్యూబ్ ఇన్కమ్ ఇది అఫిలియేట్ అంటే యూట్యూబ్ ఇచ్చేది కాదు, సెపరేట్ గా వచ్చేది. యూట్యూబ్ ఎలా ఇస్తుంది అంటే అసలు ఎంత మంది చూస్తున్నారు, వాళ్ళు ఎంత టైం చూస్తున్నారు, వాళ్ళు స్కిప్ కొట్టారా లేదా, వాళ్ళు 2x లో చూస్తున్నారు, 1x లో చూస్తున్నారు, దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, దాని మీద ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి, ఆ యాడ్స్ ఎంత మంది చూస్తున్నారు, ఆ యాడ్స్ ఎంత మంది స్కిప్ చేస్తున్నారు, ఇలా 1,00,000 ఫ్యాక్టర్లు తీసుకొని మళ్ళీ ఆ వీడియోని ఎంత మంది రిపీటెడ్ గా చూస్తున్నారు. ఇంకొక వీడియో కూడా చేద్దాం. ముగ్గురం సేమ్ వీడియోని పోస్ట్ చేస్తాం ముగ్గురు ఛానల్లో. ఎవరికి ఎంత ఈ వీడియో పోస్ట్ చేస్తాం, ముగ్గురం పోస్ట్ చేస్తాం. చూడండి ఈ వీడియోకి ఎంత ఒకళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయినా గానీ జూమ్ పెట్టి ఇదే వీడియోకి ఎవరికి ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎంత ఇన్కమ్ వచ్చిందని మళ్ళీ చూపిస్తాం. యాక్చువల్ గా నా దాంట్లో లాంగ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక 2 years పైన అయిపోయి ఉంటుందేమో. అసలు రీచ్ వెళ్తుందో లేదో కూడా నాకు నమ్మకం లేదు. బట్ పోస్ట్ చేస్తా, కంపల్సరీ పోస్ట్ చేస్తాం. బట్ ఏంటంటే దీంట్లో అందరూ ఒక సీక్రెట్ కూడా మెయింటైన్ చేద్దాం. అంటే నువ్వు ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేసావు, ఎలాంటి టైటిల్ పెట్టావు, ఈ వీడియోకి ఓకేనా. సో థంబ్నెయిల్స్ ఎలా పెట్టావు, ఎవరి స్టైల్ వాళ్ళు పెట్టుకుంటారు. డిపెండ్స్ ఆన్ స్టైల్ బట్టి సో మనకి రీచ్ కూడా ఎలా వెళ్తుందో ఐడియా వస్తుంది. ఓకేనా. సో లోకల్ కంటెంట్ ఒకటి ఎంత ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ మాకు యూజ్ అయ్యింది దీని వల్ల. ఎందుకంటే ఇది పెట్టడం వల్ల మాకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, వాళ్ళకి ఎందుకు వస్తుంది, మాకు ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు నాకు కొంత తెలిసింది. నాకు ఎందుకు ఇన్కమ్ రాలేదు అని. సో ఇంకా మాకు కూడా మా ఇద్దరికి ఏమని అర్థమైందో తెలుసా, ఇంత రీచ్ ఉండి కూడా మేము ఉపయోగించుకోవట్లేదు, వీడియోలు రోజు కష్టపడి డబ్బులు రాకపోయినా మాకు బాధ అయ్యేది. కానీ రీచ్ వ్యూస్ లేదు, జనాలు అంటే కొంతమంది చూస్తాం, మనం క్రియేటర్స్ పేర్లు చెప్పలేము కానీ వాళ్ళు అసలు ఏం చేయకపోయినా, వాళ్ళు ఏం చెప్పకపోయినా అసలు ర్యాండమ్ ఇలా వచ్చి ఇలా ఒక చూపించిన ఏదో ఊరికి ఒక నిమిషంలో వాళ్ళు వీడియో తీసి ఆ నిమిషం అలా పెట్టినా వితౌట్ ఎడిటింగ్ పెట్టినా కొన్ని మిలియన్స్ లో వెళ్తాయి, డబ్బులు వస్తాయి.
సబ్స్క్రైబర్స్ వస్తారు, రీచ్ ఉంటుంది. మాకు డబ్బులు రాకపోయినా మేము బాధపడం. డబ్బుల కోసం ఇప్పుడు ఏం చెప్పాం కదా, మేము స్టార్టింగ్ డబ్బుల కోసం స్టార్ట్ చేస్తే ఇప్పుడు మాకు అది ప్యాషన్ అయిపోయింది, లవ్తో ఇంట్రెస్ట్తో చేస్తున్నాం. ఇప్పుడు మాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ అది రీచ్ వెళ్ళకపోతే పెట్టి ఇంత ఎఫర్ట్స్ పెట్టి పక్కన వాళ్ళతో కొంచెం చూసుకున్నప్పుడు అరే వేస్ట్ కదా, ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ కదా, పడిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ కదా. వీడియోలో కూడా ఎంతో కొంత చిన్న ఇన్ఫర్మేషన్, మోటివేషన్ మా ముగ్గురు ఛానల్ చూడండి, కంప్లీట్ ఏదో సోది చెప్పాలని చెప్పింది అయితే ఏది ఉండదు. మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏదో ఒకటి అట్లీస్ట్ మీతో ఎంగేజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అట్లీస్ట్ ఒక వన్ సెకండ్ అయినా, ఒక 10 seconds అయినా ఏది పడితే అది పెట్టం. కానీ వాటికి తగ్గ ప్రతిఫలం రానప్పుడు మేము ఎంత కష్టపడి వీడియో చేస్తాం, దీనికి బాగా వ్యూస్ వస్తాయని దానికి అసలు రీచే రాదు. సరేలే ఛానల్ మరీ చచ్చిపోతుంది, ఏదో ఒకటి పెట్టాలని ఏదో ఒకటి పెడతాం ర్యాండమ్ గా. అంటే కన్సిస్టెన్సీ మిస్ అయితే మళ్ళీ పోతుంది అని ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఏదో ఒకటి పెట్టామా ఏంటంటే మనం ఏదైనా హార్ట్ఫుల్ గా ఎవరికైనా మంచి ప్రమోషన్, మంచి ప్రొడక్ట్ గురించి ఏదైనా ప్రమోషన్ ఇచ్చినప్పుడు సో వేరే ప్రొడక్ట్స్ పెద్ద ఫీల్ అవ్వం. ఏదైనా ఒక మంచి ప్రొడక్ట్ కి రియల్ గా హార్ట్ఫుల్ గా ఒక ప్రమోషన్ చేసినప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబోయినా పర్వాలేదు, కానీ నమ్మి మనకి ఇస్తారు. సో వాళ్ళకి మంచి రీచ్ వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకన్నా మాకు ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది వెళ్ళలేదు, మన వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం అవుతుంది అంటే మనకున్న ప్లాట్ఫామ్ ని మనం ప్రాపర్ గా యూజ్ చేయాలి. మన ఆడియన్స్ కి ఒక కొత్త ప్రొడక్ట్ ని చూపించాము, ఒక కొత్త దాని గురించి చెప్పాము. ఈవెన్ తినైనా అంతే, బాబు నిన్నేదో టీమ్ లంచ్ కి వెళ్ళారంట, కష్టపడే ఒక వీడియో చేసింది. మామూలుగా ఇప్పుడు పబ్లిక్ లో ఒక వీడియో చేయాలంటే కెమెరా తీసి మనం ఫోటో దిగడానికి ఎంత హెచ్ఐ ఫీల్ అవుతాం. అలాంటిది అఫీషియల్ గా ఆఫీస్ వాళ్ళతో టీమ్ లంచ్ కి వెళ్ళి కష్టపడి వాళ్ళందరినీ పెట్టి వీడియో చేసుకుని అంత కష్టపడి పెడితే తట్టు మీకు విషయం చెప్పనా, ఈ రోజు మా ఆఫీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ వీడియోలో వాళ్ళందరూ చూసి నైస్ నైస్ అని కామెంట్లు పెట్టారు. నేను వాళ్ళ ఫోన్ తీసుకుని చూద్దాం నా వీడియో అందరూ అని చెప్పి వారి వీడియో ఓపెన్ చేస్తే లైక్ లేదు, కొంతమంది సబ్స్క్రైబ్ లేదు. అలాంటప్పుడు ఏంటి నాకేం అర్థం, మేము ఏమన్నా తప్పుడు వీడియోలు చేస్తున్నాం, మంచి వీడియోలుగా చేస్తున్నాం, లైక్ కొడితే ఏమైపోతుంది చెప్పండి. నిజంగా నాకైతే ఆ మనుషుల మీద ఒపీనియన్ అంటే నాకు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా వాళ్ళ ఫోన్ లో పొరపాటు నా వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ లేదు అంటే నాకు వాళ్ళ మీద ఒపీనియన్ మారిపోయింది. అంటే తెలియని వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారు, ఇంత లైక్ చేసి ఇంత కామెంట్ చేసి అక్క ఇంత ప్రేమ, మన వాళ్ళ మనకు సపోర్ట్ చేయకపోతే చెయ్యరు సచ్చిదా చెయ్యరు. వాళ్ళే మళ్ళీ వేరే వేరే వీడియోస్ వాళ్ళే లైక్లు కొడతారు. అసలు ఇలాంటి వీడియోస్ కి వాళ్ళు లైక్ కొట్టింది మనకు సజెషన్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. నేను చూసి ఇంత అసలు ఏముంది ఇందులో, దీనికి లైక్ కొట్టారు, ఆ వీడియో కొట్టారు అంటే వాళ్ళు మన తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, ఎందుకు లైక్ కొట్టలేదు నేనైతే మొహం మీద అడుగుతాను. మళ్ళీ చెప్తాను నేను ఈ లైక్ కొడితే మా వాళ్ళందరికి వెళ్తుంది, లేదా అలాంటి కంటెంట్ వస్తుంది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కి, వాళ్ళ రిలేటివ్స్ కి అందరు వెళ్తే తప్పేముంది, నా వీడియోలో ఏమంత చెండాలం ఉంది, వెళ్తే ఏమైంది తప్పి చిన్నతనంగా ఫీల్ అవుతారు. రీచ్ రాకపోవడానికి మా వీడియో చాలా బాగుంటాయి, చాలా మందితో కంపేర్ చేస్తే మావి ఎంత బాగుంటాయో, కానీ మరి రీచ్ రాకపోవడానికి రీజన్ లైక్లు కొట్టరు. ఇప్పుడు మీరు లైక్లు ఇప్పుడు మీరు చూసి మీరు లైక్లు కొడితే రీచ్ డబ్బులు సంపాదించుకుంటామని మీరు కొట్టకపోయినా మాకేం ప్రాబ్లం లే, వెళ్ళేది వెళ్తాయి. అభిమానం ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఆటోమేటిక్ గా అసలు వాళ్ళు వీడియో ఓపెన్ చేయకముందే లైక్ కొట్టేసి కామెంట్ పెట్టేసి స్టార్ట్ చేస్తారు. ఎంత ప్యూర్ సోల్స్ అంటే మీలాంటి కోసం మేము ఇంకా వీడియోస్ చేస్తున్నాం. మా బంగారు అదొక సాటిస్ఫాక్షన్ తెలుసా, ఎవరైనా కామెంట్ చేశారంటే అసలు సాటిస్ఫాక్షన్ వేరు. ఆటోమేటిక్ గా నిజంగా కామెంట్ చూస్తుంటే అట్లా నవ్వుతాం. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నేను లెగవగానే ఫస్ట్ ఫోన్ కామెంట్ చూసుకుంటే లెగుస్తా, కామెంట్ చూసుకొని నిద్రలో నా వీడియో రీచ్ ఎంత వచ్చింది, ఇన్కమ్ ఎంత వచ్చింది అని నా ఫస్ట్ నిద్ర లేగానే నేను చేసే పని యూట్యూబ్ అనలిటిక్స్ స్టూడియో అని ఉంటుంది అనమాట, దాంట్లో చూసుకుంటాను అనమాట. ఎంత ఇష్టంగా చేస్తామంటే తిని జాబ్ చేస్తుంది, అంత ఖాళీ లేకపోయినా పెట్టి చేసి దీని గురించి ఆలోచిస్తుంది జాబ్ కంటే ఎక్కువ. సేమ్ నేను అంతే, ఇంట్లో ఫ్యామిలీ ఉంది, బిజినెస్ చేస్తుంది, స్టిల్ యూట్యూబ్ అవి చేయకపోతే దాని నుంచి ఇన్కమ్ రాకపోయినా పర్లేదు, అంత ఇష్టం ప్యాషన్ మీకు. ఫస్ట్ నిజంగా మేము ముగ్గురు స్టార్ట్ చేసింది మనీ కోసమే, బట్ వన్స్ అది ఒక అలవాటు అయిపోయి చేయడం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక్కొక్కరు ఒక కామెంట్ కనెక్ట్ అవుతుంటే అసలు మీకోసం చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే అభిమానం మిస్ చేసుకోండి, ఎవరైనా మనతో ఎవరైనా ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడితే అభిమానం ఎవరు మిస్ చేసుకోవాలి, ఎవరో తెలియని వాళ్ళు చాలా బాగున్నావు, క్యూట్ ఉన్నావు, తిన వీడియోస్ వస్తే మా ఇద్దరికి అంత ఎక్కువ కామెంట్లు రాకపోవచ్చు, తిన కామెంట్స్ ఒక్క వీడియోకి వస్తాయి కదా దాన్ని చూసి మురిసిపోతాం. అసలు నిజంగా నేనున్న దానికైతే నాకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా చుట్టూ, లైక్ బిజినెస్ అయినాయి, యోగా అవని, నేను ఇప్పుడు స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్ళాను, అక్కడ పార్ట్ టైం చేసిన వేరే ఎన్ని ఉన్నా కానీ నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాకి ఇస్తాను, ఎంతమంది ఎన్నన్నా కూడా. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు కావ్య. ఇప్పుడు టైం ఎంత తెలుసా మీకు చూపిస్తున్నప్పుడు 12:55. ఓకే సరే చూపించు, నేను మీతో పర్సనల్ గా నేను తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడతాను. సో 3, 2, 1 శ్రీజ ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎన్ని లక్షలు సంపాదించింది. ఫస్ట్ నీ ఛానల్ మొత్తం ఇప్పుడు టోటల్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను? ఎక్కడ పైన కౌంట్ చూపిస్తుంది
నువ్వు కీర్తి ఛానల్ ఓపెన్ చేయి, నువ్వు శ్రీజ ఛానల్ ఓపెన్ చేయి. అమ్మా అవ్వా గైస్, నేను మీకు చెప్తాను అస్సలు నిజంగా నేను కీర్తి 73. అసలు అందరికంటే తక్కువ వీడియోలు పోస్ట్ చేసింది కీర్తక్క. శ్రీజ. నేను 273 వీడియోస్ నువ్వు పోస్ట్ చేసింది. 1K వీడియోస్, 273 వీడియోస్ పోస్ట్ అసలు 300 వీడియోలు కూడా పోస్ట్ చేయలేదు. తనకి చూపిద్దాం ఆగాగా వస్తుందా? శ్రీజ ఇప్పటి వరకు 300 వీడియోలు కూడా పోస్ట్ చేయలేదు. 273 వీడియోస్ పోస్ట్ చేసింది. అంటే చాలా తక్కువ. తనకున్న సబ్స్క్రైబర్లు 300 వీడియోకి 70,000 మంది సబ్స్క్రైబ్. యు ఆర్ సేయింగ్ అసలు అమ్మ ఏం చెప్తుంది, నాకు అసలు వ్యూసే లేదు, రీచే లేదు, మనీయే లేదు. యూ కెన్ సీ తను నిజంగా చాలా మంచి సక్సెస్ తెలుసా. 300 వీడియోస్ కి 70K సబ్స్క్రైబర్స్ వచ్చారు. విషయం కాదు. అండ్ ఇప్పుడు ఇన్కమ్ చూపించినది. ఫుల్ వీడియోస్ ఎంత గట్టిగా ఒక 10 వీడియోలు అంటే నేను పెట్టింది ఎన్ని వీడియోస్? 273లో 250 షార్ట్స్ అనుకోండి. దానికి నాకు లైఫ్ టైంలో నాకు వచ్చిన మనీ ఎంత అంటే కంప్లీట్గా నా యూట్యూబ్ మీద నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన మనీ 1,1426 రూపాయల 56 పైసలు. నేను పెట్టే నెలకి 5 వీడియోలు, నెలకు 4 వీడియోలకి. అంటే చాలా మంచిగానే వచ్చింది, సాటిస్ఫై. కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాది అయిపోయింది అనమాట. ఇన్ని రోజుల కష్టానికి 1,0426 రూపాయలు. 3 years. 3 years. ఇప్పుడు ఎవరైతే చూపిద్దాం. కీర్తక్క ఇప్పుడు కీర్తి 1K వీడియోస్ పెట్టింది. 1K వీడియోస్ 1000 వీడియోలు అసలు మామూలు విషయం కాదు. 1000 వీడియోలు 1000 వీడియోలు పెడితే తనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 59,300. 60K అరౌండ్ 60K 1K వ్యూస్ కి 60K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు అక్క income చూపిస్తే మీరు అందరూ షాక్ అవుతారు. నిజంగా మేము షాక్ అయ్యాం. చాలా షాక్ అయ్యాం. 3, 2, 1 go. 1,71,000 గైస్. 1,71,580 రూపాయల 85 పైసలు. ఎవరు చెప్తారు చెప్పండి మీకు ఇలా. సో అది తను 1 year కష్టపడి 1K వ్యూస్ పెడితే 1K వీడియోస్ పెడితే 5 years మళ్ళీ తను కష్టపడి ఛానల్ స్టార్ట్ చేసి 3 years నుంచి కష్టపడింది కన్సిస్టెంట్ గా. 1,71,000 ఇదేమి స్మాల్ అమౌంట్ ఏం కాదు కదా. కానీ 3 years కి చూడండి, 3 years కి తక్కువే కదా. ఇప్పుడు కావ్య తెలుగు అమ్మాయి 1K వీడియోస్, సేమ్ 1K వీడియోస్ 1K ప్లస్ నాది 1K హిట్ అయ్యి కూడా 10-15 days అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1,100 వీడియోస్ దా పెట్టింది. సరే 1,100 వీడియోస్ పెట్టింది అనుకోండి. తన సబ్స్క్రైబర్స్ 370K. ఫస్ట్ 317K. దీనికి ఒకసారి ఓ వేసుకోండి, లేదా క్లాస్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇప్పుడు నా ఇన్కమ్ చూపియాలా? యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే తనకి నెలకి 50,000-60,000 వస్తాయి, తనకి ఒక 10 lakhs వచ్చుంటాయి అని నేనైతే అనుకున్నాను. బయట అందరూ అనుకుని కూడా ఎన్ని లక్షలు వస్తాయి అంటారు ఫోన్ చేసి. బట్ తనకి మంచి పేమెంట్, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మీరు కూడా షాక్ అవుతారు మా ఇద్దరు పేమెంట్స్ చూసి, కావ్య రీచ్ చూసి, కావ్య పేమెంట్ చూస్తే. ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన అమౌంట్ మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అప్పుడు దాకా ఆగలేము. 1, 2, 3 4,00,000 మేము తెలుగు అమ్మాయి 4,03,412 రూపాయల 14 పైసలు. సో అదే అనమాట ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది. సో మీరు అనుకున్నట్టు మేము యూట్యూబ్ సంపాదన మీదే బతికేయట్లేదు, యూట్యూబ్ సంపాదన మీదే మేము కోట్లు లేదు. మేము కష్టపడిన దానికి మాకు వచ్చిన ప్రతిఫలం అంతే. ఎప్పుడైనా లైక్ చేసుకుంటారా మీరు? లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు అడిగే ప్రతి వీడియో కూడా మేము చేస్తాం. కొంచెం అటు ఇటు టైం పడుతుంది అంతే. మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతాం. సో ఇంకా మీకు ఏం కావాలనే చేస్తాం అన్నమాట. టైం అయిపోయిందంటే అందరూ మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. మీరు వీడియో ఎక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తే అక్కడ లైట్ ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ చెప్పాం కదా మీకు కామెంట్స్ చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో పై మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయండి, అవన్నీ చేసేస్తాం. మీకు మాట్లాడే గ్యాప్ నేను ఇవ్వట్లేదు, అలా నేర్చుకుంటారు మీ సబ్స్క్రైబర్స్. చెప్పండి, చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ కీర్తి. సో ఇప్పటి నుంచి కాస్త యూట్యూబ్ లో కూడా నేను మంచిగా స్టార్ట్ చేద్దాం అంటే గ్యాప్ పిక్చర్స్ అండ్ చాలా. సో ఈసారి నుంచి రెగ్యులర్ గా పెడదాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా నెట్టుకుంటే రోజు అందరూ గెంటేస్తారు ఫ్రెండ్స్ మమ్మల్ని. బై బై.